ఏంటమ్మా బన్నీ? సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. షటప్ రా, పిచ్చి పియోన్. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బాగా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో, ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్. ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరైపోయి తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క, శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం, గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం, చెమడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తేగాని కదలియా. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. నీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఆగండ్రా, మనం వెళ్ళేది పెళ్లి చూపులకని చెప్పకండి, బారసాలకని చెప్పండి. ఏం మళ్ళీ కొసుకొసలు? వెళ్ళేది బారసాలకేరా? పాఠశాలకు వెళ్తాం కదా. రండి అక్కయ్య, రండి. ఇంకా ఎవరు రాలేదేంటి?
బారసాల ఎన్ని గంటలకి బారసాల నీ బొంద వన్యం పట్టించుకోకండి కొంచెం ఇది ఎందుకు వచ్చావురా నువ్వే కదా ఫోన్ చేసి పిలిపించా బారసాలని పద రండి రా బాబు రా సార్ మీకు మ్యాటర్ చెప్పాలి సార్. వీళ్ళు నా పిల్లలు సార్. పాపం తల్లి లేదు, బిస్కెట్లు చాక్లెట్లు తింటుంటారు. నేనేమో నా భార్యను మర్చిపోలేకపోతున్నాను సార్. మళ్ళీ చెప్తాను సార్ కాసేపు. అన్నయ్య గారు ఈ కార్యక్రమాన్ని కాస్త తొందరగా ముగిస్తే. అలాగే, ముందు అల్పాహారం తీసుకోండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయ్యా? ఓ ఇది బారసాల కాదు, పెళ్లి చూపులేమో నీ డౌట్. అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదు, ఇది బారసాల. పెళ్లి చూపులే కదా? అబ్బబ్బబ్బా ఇవి పెళ్లి చూపులు కాదురా బారసాలే. బారసాల అయితే చిన్న పిల్లాడేడి, ఉయ్యాలేది, మనం మాత్రమే ఉన్నాం, ఇంకా ఎవరు రారేంటి? ఇలాంటి డౌట్స్ నాకేం లేవు, మీరు కూడా నన్ను ఏం అడగద్దు. ఇది ఖచ్చితంగా బారసాలే. ఏంటి ఇది? నిజం చెప్పు. నువ్వు నోరుమై. నువ్వు నిజం చెప్తావా లేదా? అవును పెళ్లి చూపులే, కానీ నీకు కాదు. నాకు కాదా? మరి ఎవరికి? నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఇలాగే హ్యాపీగా ఉన్నాను. అయినా నా భార్య నేను మర్చిపోలేకపోతున్నాను. నేను బయటకు ఏ, ఛీ, వెళ్తాను. కూర్చో అవతల. నీ ముఖానికి ఎవర పిల్లనిచ్చేది? అయితే నాకేగా? నీకే. చాలా బామ్మ చాలా టూ మచ్ చేస్తున్నావు. నాకు ఈ పెళ్ళొద్దు, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కువ మాట్లాడి కాళ్ళు విరగొడతాను జాగ్రత్త. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు రచ్చిపోరా, మిగతా విషయం నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. ఏమిట్రా మీరంతా చూసుకునేది? కూర్చోండి సైలెంట్ గా. నాకు అమ్మాయి నచ్చలేదని చెప్తాను. రామ్మా, మా అమ్మాయి. ఒరేయ్, ఒకసారి అమ్మాయిని చూడు. బాలేదు, ఏంటి నచ్చలేదు. చూడరా. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏం అక్కర్లేదు. పర్లేదు అక్కయ్య గారు, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. లోపలికి వెళ్ళి అమ్మాయితో ఏమన్నా తింగర్ కూతలు కూసావో రోకల్ బండితో కొడతా. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా నీతం బ్రవీత ప్రవీత. మరోసారి తత్తు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకు చెప్పండి. వెంటనే ఈ పైల మీద సంతకం ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరదే? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను, నేను చెప్తాను. నువ్వు చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా, నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాకా. తెలుగు వన్